మాజీ మంత్రి కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేల బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్పై కార్యాచరణ రూపొందించనున్నారు. అంతేకాకుండా రాఘవ కన్స్ట్రక్షన్పై గవర్నర్ ఫిర్యాదు చేయనున్నారు. కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేలు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్పై కార్యాచరణ రూపొందించబోతున్నారు. అంతేకాదు రాఘవ కన్స్ట్రక్షన్పై గవర్నర్ ఫిర్యాదు చేయబోతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ చందు. ఏ టైంకి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు? ఎప్పుడు వెళ్లి కంప్లైంట్ చేసే అవకాశం ఉంది? ఇప్పటికీ కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంతా కూడా చేరుతున్నారు. ప్రస్తుతం కేటీఆర్ తో గత బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి అది ఇప్పటికైతే గవర్నర్ అపాయింట్మెంట్ అయితే బీఆర్ఎస్ నేతలు కోరారు, కానీ గవర్నర్ ఇప్పటివరకు అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ పై ఒక కార్యాచరణ అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఈ క్రమంలో రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ దగ్గరికి వెళ్లాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. మరి కాసేపట్లోనే రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మైనింగ్ ప్రచారం దగ్గర కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. మొత్తంగా చూసినట్టయితే గత 2 రోజులుగా రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అవినీతికి పాల్పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఖజానా కొల్లగొడుతుంది, ఖజానాకు గండి కొడుతున్నారు అనే విషయం పైన కూడా ఇప్పటికీ అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసింది. ముఖ్యంగా నిన్న దాదాపు 2.5 గంటల పాటు సభను స్తంభింపజేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గత 2 రోజుల పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా అదే రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి బంధువులలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భార్య, అదేవిధంగా కుమారుడు, తమ్ముడు, మరదలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంత్రిని బర్తరఫ్ చేయాలి అని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు హౌస్ కమిటీ వేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం మాత్రం సిబిసిఐడి విచారణ జరిపిస్తాం, 2014 నుంచి ఇప్పటి వరకు మైన్స్ సంబంధించిన అంశం పైన విచారణ జరిపిద్దామంటూ కూడా వాళ్ళు ప్రభుత్వం చెప్తోంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా హౌస్ కమిటీ వేయాలని కూడా డిమాండ్ చేస్తున్న క్రమంలోనే నిన్న అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఈరోజు ఈ కార్యాచరణ తీసుకుంది. గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తే గవర్నర్ కలవాలనుకున్నారు, కానీ గవర్నర్ అపాయింట్మెంట్ అయితే ఇప్పుడు ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలోనే పొంగులేటికి సంబంధించినటువంటి క్రషర్స్ దగ్గర పోయి ఆందోళన చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ క్రమంలో మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఆ క్రషర్స్ వద్దకు వెళ్ళి ఆందోళన చేయనున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.